సిద్ధి చెయ్యమ్మా అని. అంటే మంత్రం చేసినంత మాత్రం లేదుట, ఆవిడికి ధార పోస్తేనే ఉంది. చూడండి ఇక్కడ చిట్ట చివరికి ధార పోస్తే ఏమంటున్నావు? సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిర. అమ్మా నాకు ఈ మంత్రం సిద్ధించు గాక అంటే నువ్వు మాల తిప్పితే ఇవ్వదు, ఆవిడకి తిట్టు నీరు పోసేవి, అది చాలా ప్రధానం. సిద్ధి ఆవిడ చేతిలో ఉంది, అదొక్కటి తెలుసుకుంటే చాలు. కనుక మంత్రసిద్ధి, కార్యసిద్ధి, విద్యాసిద్ధి, ఏ సిద్ధి అయినా ఆవిడేనండి అని మహాసిద్ధి. ఎన్ని సిద్ధులు చెప్తారు? మీ ఓపిక రాయండి. అన్నీ కలిపి ఆవిడ అని ఒక్క మాట అంటే అయిపోయింది. అణిమాసిద్ధి, మహిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, ప్రాప్తి సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వశిత్వ సిద్ధి, సర్వకామ సిద్ధి. అబ్బా చెప్తూ ఉన్నామా లేదా? అష్టసిద్ధుల్ని అమ్మవారి యొక్క ప్రథమాభరణంలోనే నమస్కారం చేసుకుంటున్నాం కదా మనం ఇక్కడ. ఆ బ్రాహ్మీ మొదలైనవి చెప్పిన వెంటనే సర్వసిద్ధుల్ని నమస్కారం చేసుకుంటున్నామా లేదా? ప్రథమాభరణంలో త్రైలోక్య మోహన చక్రంలో అక్కడే ఉంది సిద్ధులన్నీ, గుమ్మం దగ్గరే. ఇంకా బిందువు దాకా గుమ్మం దగ్గరే ఉన్నాయి సిద్ధులన్నీ. త్రైలోక్య మోహన చక్రం గుమ్మం, అది అంతర్గృహం. అంతఃపురం ఏంటి? బిందువు అంతఃపురం. అది పురారాతేర్ అంతఃపురం అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు. అది అంతఃపురం బిందువు అండి. ద్వారం ఏది? త్రైలోక్య మోహన చక్రం. ఆ త్రైలోక్య మోహన చక్రం సిద్ధిస్తే చాలు, ద్వారంలోనే ఇచ్చేస్తుంది అమ్మవారు అంతరం. కొందరు ఏంటంటే ద్వారంలో ఇచ్చింది పుచ్చుకుని బయటకు వచ్చేస్తుంటారు, అది లాభం లేదు. ద్వారంలో ఇచ్చింది పుచ్చుకుని బయటకు వచ్చేవాడిని బిచ్చగాడు అంటారు. లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర ఉంటే పిల్లవాడు అంటారు, బిడ్డ అంటారు. మన బిడ్డలా అమ్మను ఆశ్రయించాలి, బిచ్చగాళ్ళలా కాదు. కానీ ద్వారం దగ్గర సిద్ధులు వస్తున్నాయి. మహాత్ములు ద్వారం దగ్గర వచ్చిన వాడితో తృప్తి చెందరట, అది పెద్ద విషయం. కానీ మహాసిద్ధులన్నీ అక్కడే ఉన్నాయండి. ఒక్కసారి ఆలోచిస్తే అణిమా, మహిమ, గరిమా, లిగమ అంటే అమ్మవారు ఉపాసన చేస్తే అణిమా మహిమ వస్తాయిట. ఏమిటివి? అణిమా మహిమ అంటే చూస్తూ చూస్తూగానే ఇంత అయిపోవచ్చు, మహిమ అంటే అంత అయిపోవచ్చు. ఇవన్నీ ఆంజనేయ స్వామి వరకు ఉన్నాయి మహానుభావుడికి. అష్టసిద్ధిన వనిదిగే దాత అసవరదీని జానకి మాత మహానుభావుడికి ఉన్నాయి. ఒక్కసారి ఇంత అయిపోతాడు, అంత అయిపోతాడు. అంతేకాదు అంత కనబడుతున్నా అతి తేలిగ్గా వెళ్ళగలట ఆయన, అది లఘిమ. ఇంత కనబడుతున్నా అతి బరువుగా ఉండగలడు, గరిమ. ఇంకేముంటుంది? ఇక్కడుంటేనే ఎక్కడిదైనా పొందగలడు, అది ప్రాప్తి. ఏదనుకుంటే దాన్ని పొందగలడు, ప్రాకామ్యం. ఎవరిని కావాలంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలడు, వశ్యం, వశిత్వం. దేని మీదైనా అధికారం చెలాయించగలడు, ఈశిత్వం. ఇవేనండి అష్టసిద్ధులంటే. అమ్మవారు ఆరాధన చేస్తే ఇవి ఇచ్చేస్తుంది అంటే మనం ఒక్కసారి చూస్తూ చూస్తూ అంత అయిపోవచ్చు అనమాట. అది కాదు ఇక్కడ అర్థం, తెలుసుకోండి. ఎక్కడ గొప్పగా కనబడాలో అక్కడ గొప్పగా కనబడేలా చేస్తుంది, అది ఇక్కడ మహత్వం. ఎక్కడ నువ్వు తగ్గి ఉండాలో అక్కడ తగ్గించేలా చేస్తుంది. ఆవిడకి తెలుసు అవన్నీ కూడా. అంత ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంతే వెళ్ళాడు. అనువు కాని చోట అధికులు మనరాదు. ఎక్కడ ఏ శక్తి ఎంత బయట పెట్టాలో తెలుసు. అందుకే అమ్మవారి అనుగ్రహం కలిగిన వాళ్ళు ఎంత సంపదలున్నా వాళ్ళు అనకువగానే అణిమతోనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న తపస్సు మొదలైనవన్నీ మహిమగా బయటకు కనబడుతూ ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సింది. ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపించగలరు. ఇవే సిద్ధులు. అమ్మవారిని ఆరాధన చేస్తుంటే మనకు వచ్చే సిద్ధులన్నీ. వాడికి ఏం కావాలి, ఎప్పుడు ఏం కావాలో అది వస్తుంది వాడికి, అదిగే ప్రాకామ్యం. ఇంకేం కావాలి? ఎక్కడ అందనిదైనా అమ్మ భక్తులకు అందుతుంది, అదే ప్రాప్తి. ఇంకేం కావాలి? వాడికి ఎక్కడైనా చెల్లుబాటు జరుగుతుంది, అదే ఈశిత్వం. ఎవరైనా లొంగుబాటు అవుతారు, వశిత్వం. ఇంకేంటి లోకంలో మనం చూస్తుంటాం. అందుకే అమ్మ భక్తులకు అన్నీ లభిస్తే అష్టసిద్ధులు అంటే ఇవేనండి. ఇవన్నీ ఆవిడ స్వరూపములే. అష్టసిద్ధుల సమాహార రూపమే మహాసిద్ధి అన్నాడు. ఇంకా మహాసిద్ధి అనే దానికి మరొక అర్థం చూడాలి. మహేశ్వర్యావే ఇక్కడ తెచ్చేసుకోవాలి. మహా అంటే మోక్షం, మోక్ష సిద్ధి అమ్మవారి యొక్క రూపము. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, ఇవన్నీ సిద్ధులే అన్ని. అంతేకాదు స్కంద పురాణంలో భగవత్ సాధన వల్ల, భగవద్ ఆరాధన వల్ల సిద్ధులు ఎలా వస్తాయో చెప్పాడు చూడండి. ఈ సిద్ధులు కానీ వచ్చేయి అంటే మనకు అమ్మవారి మంత్రము, పూజ, పునస్కారము సిద్ధించిందని అర్థంట. లేదా మనం ఇంకా క్యాసెట్లాగా ఉండిపోయామని అర్థంట. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తాను చూడండి. ముందు వస్తుంది అమ్మవారి సాధన చేస్తున్నప్పుడు. అది మీరు స్తోత్రపారాయణ చేయండి, మంత్ర జపం చేయండి. ఏదైనా సాధన కొంత చేస్తే గానీ సిద్ధి లేదండి. అసలు సాధనలో అడుగు పెట్టకుండానే సిద్ధి గురించి కొందరు కబుర్లు ఆడుతుంటారు. చేస్తే ఏమొస్తుందండి, అది ఉందా లేదా, ఉందో లేదో ముందు దిగితే కదా కనబడుతుంది. అన్వేషించేవాడికి ఉందో లేదో తెలుస్తుంది, అన్వేషించిన వాడికి అసలు నువ్వు ప్రయాణమే చేయలేదు. కైలాస పర్వతం గురించి ఒకడు వర్ణించాడు, అబ్బాయి అది లేదండి అన్నాడు. ఉన్నదయ్యా, కావలసిన ఫోటో చూపిస్తాను అంటే, అబ్బో నువ్వు ఎక్కడైనా ట్రిక్ ఫోటోగ్రఫీ తీసావేమో అన్నాడు. ఇంకా వాడికి ఏం చెప్పి నమ్మిస్తారో చెప్పండి. ఇక్కడ అందులో ఈ మధ్య డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయింది, లేనిది కూడా చూపించగలరు. ఆ మధ్య పాపం ఎవరో పెళ్లి ఫోటోలు చూపిస్తుంటే అమెరికా వాళ్ళు వచ్చారు, కనబడ్డారు. ఆయన వచ్చాడంటే రాలేదండి, ఫోటో అక్కడ పెట్టారు అలా అన్నట్ట. లేనివి కూడా చూపిస్తున్నాం మనం ఇప్పుడు. కనుక మీరు కైలాసం నేను చూశాను అని ఒకటి ఎలా నమ్మించగలరు మీరు చెప్పండి. వాడికి ఫోటో చూపిస్తే నమ్మడు, నేను వెళ్ళొచ్చానే చెప్పడు, నమ్మడు. వీడియో చూపించి నమ్మడు. నీ చట్ట వేసి తీసేవేమో, ఇంకేం చెప్తారు చూడండి ఇక్కడ.
అందుకు ప్రశ్నించడం ఏంటి? నువ్వు ప్రయత్నించు, ప్రారంభం చేయి, సాధన చేయి, నీకు లభిస్తుంది. అసలు సాధన చేయని వాడికి సిద్ధే లేదు. సాధన చేస్తూ ఉన్నా సిద్ధి అనేది ఏ దశలో ఎక్కడుందో తెలిసిపోతుంటుంది మనకి. కానీ మన సాధనలో మన లెవెల్ ఏమిటి ఇది ఎవడైనా చూసుకోవచ్చు. ఆ సిద్ధి చూపిస్తున్నాడు చూడండి. మొట్టమొదటి సిద్ధి రసోల్లాస అన్నాడు ఇక్కడ. రసోల్లాసం మొట్టమొదటి సిద్ధి ఇది. అంటే మనం ఏ జపం చేస్తున్నామో, లేదా ఏ స్తోత్రం చేస్తున్నామో, ఏ సాధన చేస్తున్నామో దానిలో ఉన్న భావాన్ని ఆస్వాదించడం మొదలు పెడతాంట. లేకపోతే జడమే. కొందరు చూడండి, అసలు అర్థం చెప్తూ ఉంటే విసుగొస్తుంది. అంటే వాడు రసోల్లాసం రాలేదు, వాడు సిద్ధించలేదు. అది చెప్తున్న దాన్ని రసించుతూ ఆనందిస్తూ వెళుతూ ఉంటే రసోల్లాసం. దీనికి పాండిత్యం అక్కర్లేదండి, నిష్కపటమైన నిర్మలమైన మనస్సు ఉండాలి అంతే. ఇక్కడ సాధన ముందు రసోల్లాసం అనే సిద్ధిట. తర్వాత వస్తుంది ద్వంద్వైర్ అనిభిభూతం అన్నారు ఇక్కడ. రెండవ సిద్ధి చూడండి, ద్వంద్వైర్ అనిభిభూతం రెండవ స్థితి అది. అంటే సుఖదుఖ లాభ నష్టాలు కలుగుతూ ఉన్నా చలించకుండా ఉండగలిగే లక్షణం ఇది రెండవది. మంత్రసిద్ధన్నా సాధన అన్నా ఇది. మూడవది అధమోత్తమ అభావ అన్నాడు ఇక్కడ. అంటే వీడు అధముడు, వీడు ఉత్తముడు, ఇది తక్కువది, ఇది ఎక్కువది, ఇది చెత్తది, ఇది గొప్పది అనే భావాలు పోతాయట. మూడవ స్థితి అది ఇక్కడ చూడండి. దాని తర్వాత శరీరంలోకి తెలియని కాంతి వస్తుందట. అదేవిధంగా ఒక చక్కటి బలం వస్తుంది. విశోక స్థితి ఏర్పడుతుంది. శోకము లేని పరిస్థితి, ఒక తెలియని ఉల్లాసం, ఆనందం ఉంటుందట. అటు తర్వాత తపస్సుకు కానీ ధ్యానానికి కానీ కూర్చుంటే చెక్కు చెదరకుండా ఉండగలట. తర్వాత స్థితి చూడండి. దాని తర్వాత కామచారిత్వం, ఎక్కడికైనా తిరగలడు. వాడికి ఇంకా ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉంది అని అడ్డంకాలు ఉండవట. కామచారిత్వం, ఎక్కడికైనా హాయిగా వెళ్ళగలడు, అడ్డుకునేది లేదు. ఇదే చెప్పాలంటే అనికేత స్థిరమతి భక్తిమాన్య సమీప్రియ. వీటన్నింటి పారమార్థిక దృష్టితోనే చెప్తున్నాం. కామచారిత్వం అంటే ఏ శరీరం అంటే ధరించగలడు, కామరూపైపోగలడు అని కాదు ఇక్కడ అర్థం. కామచారిత్వం అంటే అనికేత స్థిరమతి, ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా ఇమడగలిగి చక్కగా తన సాధన తాను చేసుకోగలిగిన లక్షణం కామచారిత్వం. తర్వాత ఎత్ర క్వచన సాయితే, ఇది ఇంచుమించు కామచారిత్వం. ఎక్కడికైనా వెళ్ళడానికి అభ్యంతరం ఉండదు కామచారిత్వంలో, ఎక్కడైనా ఉండడానికి అభ్యంతరం ఉండదు ఎత్ర క్వచన సాయితే. ఎందుకంటే ఇక్కడ ఉండలేను అక్కడ ఉండగలను అంటే అర్థం ఏంటి? అమ్మవారు ఇక్కడ లేరు అక్కడ ఉన్నారని. సర్వవ్యాపిని అయిన భావన వచ్చాక ఇంకెక్కడున్నా అమ్మవారే. ఈ స్థితి ఎత్రక్వచన సాయితే కామచారిత్వం అనేది చెప్పినంత తేలిక అంటే ప్రహ్లాదుడికి తేలిగ్గా వచ్చింది. అందుకే ఆయన కానీ తీసుకొచ్చి కొండ నుంచి కింద పడేసినా ఏం అనిపించలేదుట. ఎక్కడి నుంచి ఎక్కడికి పడేస్తున్నారు? విష్ణువులోంచి విష్ణువులోకి పడేస్తున్నారు. అందుకే మహానుభావుడికి అమ్మ ఒళ్ళో తొడమించి తొడలోకి మార్చుకున్నట్టు అనిపించింది అంతే. మహానుభావుడికి ఏమనిపించింది? అది వస్తుందండి ఆ సిద్ధి. ప్రస్తుతానికి మాత్రం అబ్బా అనిపిస్తుంది, కొందరికి అది కూడా అనిపించదు. ఎందుకంటే రసోల్లాసమైన ఉంటే అనిపిస్తుంది. కనుక మొట్టమొదటి సిద్ధి ఏమిటి? రసోల్లాసం. రెండవది ద్వంద్వైర్ అనివిభూతం. మూడవది అధమోత్తమ అభావ. నాలుగవది కాంతి బల విశోకము. తర్వాత తపోధ్యానాది నిష్ఠ, కామచారిత్రం, ఎత్ర క్వచన సాయతే. ఇవన్నీ కలిస్తే మహాసిద్ధి అనిపించుకుంటుంది. ఇది అమ్మ అనుగ్రహం వల్ల లభించేటటువంటి మహాసిద్ధి స్వరూపం. అంటే ఇది తెలుసుకోవాల్సింది. మహాయోగీశ్వరేశ్వరి, గొప్ప మాట ఇది. ఒక గొప్ప యోగం. యోగుల్లో కూడా చాలా మంది ఉంటారండి, రకరకాల యోగులు. కొందరు 12 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేసి గాల్లో ఎగరడం నేర్చుకోగలరు. మనకు అందరికీ చాలా మందికి తెలిసిన కథే. పరమహంస గారి కథలో చెప్తూ ఉంటారు. ఒక ఆయన, నేను ఒక మీ దగ్గర విద్య చూపిస్తానండి అన్నట్ట ఆ దక్షిణేశ్వరంలో. ఏమిటి ఆయన అంటే, నడుచుకుంటూ గంగ మీద వెళ్ళేట, మళ్ళీ గంగ మీద నడుచుకుంటూ వచ్చేసట. చూశారా అని, గొప్ప యోగిని కదా, చాలా గొప్ప యోగివి. యోగం అంటే జ్ఞానము, ఏదో ఒక సిద్ధి, గొప్ప యోగివయ్యా అన్నాడు. దీనికి ఎన్నాళ్ళు పట్టింది అని అడిగాడు ఆయన. 14 ఏళ్ళు పట్టిందని. భగవంతుడు ఇచ్చిన ఆయువులో 14 ఏళ్ళు వేస్ట్ చేసేవయ్యా అన్నట్ట. 50 పైసలు ఇస్తే పడవాడు అట్టించి తీసుకుపోయేదానికి నువ్వు 14 ఏళ్ళు వేస్ట్ చేసేవన్నాడు. అంటే ఇవన్నీ యోగములా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వీటిని పట్టించుకోకూడదు. కనుక కాలం దేనికి? మహాయోగంకి వినియోగించు. మహాయోగము అంటే ఆ తల్లి పాదములు లభించడమే మహాయోగం. ఆ పరతత్వ ప్రాప్తి లభించాలి, జగదంబ లభించాలి, జగదంబ అనుగ్రహం లభించాలి. అందుకే మహాయోగం అంటే అది. అది పొందిన వాళ్ళు యోగీశ్వరులు. ఆ మహాయోగంలో గొప్పవాళ్ళు. ఆ మహాయోగంలో కూడా కొందరు కేవలం జపంతో ఆగుతారు, కొందరు ధ్యానంతో ఆగుతారు, కొందరు కుండలతో వెళ్తారు, ఒక్కొక్కరు ఒక స్టేజ్కి వెళ్తారు. అలా పరిపూర్ణంగా మహాయోగాన్ని పండించుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు మహాయోగీశ్వరులు. అలాంటి వాళ్ళందరికీ ఈవిడ ప్రభువు గనక మహాయోగీశ్వర ఈశ్వరి, ఇదొక అర్థం. అంతేకాదు ఎత్ర యోగీశ్వర కృష్ణో కూడా మీరు అన్వయించుకోవచ్చు. అన్ని యోగములకు ఈవిడ ఈశ్వరి. యోగములన్నింటిలో గొప్పవి ఏవో వాటికి కూడా ఈవిడ ఈశ్వరి.
అంటే యోగముల్లో గొప్పవి అన్నిటికీ కలుపుకుని ఈవిడ మహాయోగీశ్వరేశ్వరి. ఇంకొక అర్థం ఉన్నది, మహాయోగీశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, వీళ్ళని మహాయోగీశ్వరులు అంటారు. ఎందుకంటే యోగము అంటే ఏదైనా చేయగలిగే సమర్థత, అది కూడా యోగమే. అందుకే యోగమాయాముపాశ్రిత అని కృష్ణ పరమాత్మను వర్ణిస్తూ చెప్తారు. యోగశక్తితోనే భగవంతుడు ఏదైనా చేస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగశక్తి. అలాగా దేవతలందరికీ కూడా యోగములు ఉన్నాయి. ఇంద్రాది దేవతలకు కూడా వాళ్ళ యోగములు వాళ్ళకు ఉన్నాయి, వాటితో ఎన్నైనా చేయగలరు. ఇప్పుడు ఏదైనా చేయగలిగే సర్వసమర్థులు ఎవరంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు అనబడే మహాయోగీశ్వరులకు కూడా ఈశ్వరి గనక మహాయోగీశ్వరీశ్వరి. ఇది మనం ఒక్కసారి భావన చేస్తే మనం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని నమస్కరిస్తున్నామా లేదా? అందుకే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విర్దేవై సదా పూజిత. ఇంత మాత్రానికి వాళ్ళ ముగ్గురు తగ్గిపోయారు అనుకోవద్దు, వాళ్ళ ముగ్గురు రూపంలో ఉన్న శక్తి ఆవిడే. ఇది తెలుసుకోవాల్సింది ఆ ఏకత్వాన్ని. అందుకే మహాయోగీశ్వరేశ్వరి అని చూపిస్తున్నాం. ఇప్పటి వరకు మహాశబ్దాన్ని మీరు బాగా గమనించినట్లయితే అడుగడుగున మనం దేవీ మహాత్మ్యంలోని సప్తశతీ వాక్యములతో అనుసంధానం చేసుకుంటూ వెళుతున్నాం. అలా ఇక్కడ మొత్తం 14 నామముల్ని మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఈ నామాలకి 14 రకాల బీజాలు ఉన్నాయి. ఆ బీజాలు క్షం అంటూ మొదలవుతాయి. చెప్పకూడదు బీజాక్షరాలు సభలో కనుక చెప్పట్లేదు, కానీ బీజ అధిదేవతలను ఒక్కసారి చెప్పుకుందాం పోనీ, సంతోషం. వాయువు, ఆత్మ, సత్యదేవుడు, సర్వము, పురః, అంతః, యజ్ఞ, వషట్కార, ఇంద్ర, రుద్ర, విష్ణు, బ్రహ్మ, నమః, ప్రజాపతి అనబడే మొత్తం 14 మంది దేవతలు. ఈ 14 నామాలకు అధిదేవతలు. వీళ్ళ బీజాక్షములే అక్కడ ఉంటాయి. ఆ శక్తి అంతా ఇక్కడ ఉందండి. మొత్తానికి సహస్రనామ స్తోత్రంలో ఎన్నెన్ని విద్యలు దాగి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుని, ఇప్పుడు మహాపూజ్య నుంచి మనం ఇంతవరకు చెప్పుకున్న నామముల తర్వాత మహాతంత్ర నుంచి యోగిని గణసేవిత వరకు ఉన్న నామముల వరుస 13. ఈ 13 నామాల్లో ఏం చెప్పబడిందో తెలుసా? మహాయాగ క్రమం అనే ఒక విద్యను పెట్టారు ఇక్కడ. మహాయాగం అంటే ఏమిటి? ఇది చాలా విశేషం. మహాయాగం, రహోయాగం, అంతర్యాగం, బహిర్యాగం, ఈ శబ్దములన్నీ శ్రీ విద్యలో వచ్చే పదజాలం, టెర్మినాలజీ, అక్కడుండే సాంకేతిక పదాలు, పారిభాషిక పదాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మహాయాగం గురించి చెప్పిన విశేషాలు చూద్దాం. మహాయాగము సాధారణంగా చేసేటప్పుడు మనకి ఈ మహాయాగ ప్రస్తావన లలితోపాఖ్యానంలో మనం చేసుకున్నాం. మహాయాగం చేసిన వాడెవడు? శివుడు. మహాశంభువు చేసేట మహాయాగం. అమ్మవారి యొక్క శక్తి ఆవిష్కృతం కావాలంటే యాగం చేయాలి, అప్పుడే జాతవేద శేషునవా కనబడుతుంది. అలాంటి జాతవేదం రగల్చగలిగి ఆరాధన చేసే యాగం ఎవడు చేయగలిగాడు? శివుడు ఒక్కడే చేయగలిగాడు. భండాసురుడు బాధ తట్టుకోలేక దేవతలందరూ కలిసి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన గురువై వచ్చి ఒక మహాయాగం చేశాడు. ఆ మహాయాగంలో ఒక సముద్రాన్ని ఎండగట్టి మిగిలిన సముద్రాలన్నింటినీ ఆహుతి చేసి దేవతలందరినీ పడమన్నాడు. ఆయన చేసింది మహాయాగం. అది ఆ మహాయాగ క్రమం విశేషంగా వర్ణిస్తారు ఈ హయగ్రీవ స్వామి వారి ఈ అగస్త్యులకే. సహస్రనామం చెప్పకముందు చెప్తూ అంటాడు, ఈ మహాయాగంగాని వింటే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందయ్యా అని చెప్పి. ఏం కావాలి? అలాంటి మహాయాగ క్రమం ఇక్కడి నుంచి చెప్పబడుతున్నది. ఈ మహాయాగమే నిజానికి ఇప్పుడు మనం చేస్తున్న బాహ్య శ్రీచక్ర ఉపాసన. ఇది మహాయాగమే పూర్తిగా. అక్కడ ఆయన తెచ్చిన పద్ధతి అంతటిని గమనించుకుంటూ ఉంటే అదే విషయం ఇక్కడ. అని మహాయాగం అంటే బహిర్యాగ అంతర్యాగములు కలిపి కానీ చేయగలిగితే మహాయాగం. ఇది ఉపాసకులైన వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. మన లోపల శక్తిని తెలుసుకుంటూ మన అహాన్ని ఆహుతి చేస్తూ ఉంటే అది అంతర్యాగం. ఎదురుగా శ్రీచక్రమనందు ఆరాధన చేస్తూ ఉంటే అది బహిర్యాగం. ఇది కాకుండా శ్రీ విద్యాయాగం అని మరొక యాగం ఉన్నది. ఈ విషయాలన్నీ మరొక నామం దగ్గర తెలుసుకుందాం. మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన, మహాయాగక్రమారాధ్య, మహాభైరవ పూజిత, మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి. అక్కడి నుంచి మనకి చిట్ట చివరికి నామం యోగిని గణసేవిత వరకు వెళతాం. అప్పుడు ఇంతవరకు వివరిస్తున్నారు. ఇప్పుడు మహాతంత్ర, గొప్ప తంత్రం అమ్మ యొక్క రూపము. నిన్న పొరపాటున శ్రద్ధగా విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు పొరపాటు శ్రద్ధగా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, సర్వతంత్ర రూప చెప్పుకున్నాం కదా. అందుకు నేను ఇక్కడ తంత్రాల గురించి ఎక్కువ చెప్పకరగదు, చాలా విశేషం. మహాతంత్ర అంటే గొప్ప తంత్రము. గొప్ప తంత్రము అంటే శ్రీ విద్య. ఇంతకు చాలా ఇంక వ్యాఖ్యానం ఏమి అక్కర్లేదు. అన్ని తంత్రాలు ఒక ఎత్తు, శ్రీ విద్య ఒక్కటే ఒక ఎత్తు. దీనికి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఇతర తంత్రములు కేవలం భుక్తికేట, ఈ తంత్రము భుక్తి ముక్తులు రెండిటికీ పనికొస్తూ ఉన్నటువంటిది. అది మోక్షకారకమైన తంత్రం కనుక దీని పేరు మహాతంత్ర. మహా అంటే మోక్షము బ్రహ్మపదంలోనే వాడాలి కదా. అందుకు పరబ్రహ్మ ప్రాప్తికి పనికొచ్చే తంత్రము గనక శ్రీ విద్యయే మహాతంత్రము.
ఆ శ్రీ విద్యకి సంబంధించిన తంత్రంలో ఉండేది మంత్రము యంత్రము కదా. అందుకే శ్రీ విద్య మంత్రము మహామంత్ర అనగా శ్రీ విద్య మంత్రమే మహామంత్రము. మహాయంత్ర మరి చెప్పక్కర్లేదు, శ్రీచక్రమే మహాయంత్రం. నిజంగా శ్రీచక్ర అనుకున్న విశేషం ఏంటి అంటే భూప్రస్తార, మేరు ప్రస్తార, కైలాస ప్రస్తారములను ప్రధానంగా 3 ప్రస్తారాలు ఉన్నాయి. ఇంకా ఏ యంత్రానికి కనబడతాయి 2 విశేషాలు మనకి దీనికే కనబడతాయి. భూప్రస్తారం అన్నప్పుడు మనం 2 డైమెన్షనల్గా చూసుకునేది భూప్రస్తారం. మేరు ప్రస్తారం అంటే 3 డైమెన్షన్స్. వాటి యందు ప్రధానమైన బీజాక్షములతో లిఖించి చూస్తే కైలాస ప్రస్తారం. కైలాస ప్రస్తారాల్ని గృహాల్లో పూజించరాదు అని చెప్తారు. మేరు ప్రస్తాదులు కూడా గురువుపదేశంతో గురువు యొక్క సంప్రదాయాన్ని అనుసరించి చేయవలసినదే. అందుకు మేరు ప్రస్తార, భూప్రస్తార, కైలాస ప్రస్తారములని 3 ప్రస్తారములుగా ఉన్నది మహాయంత్రము. ఇది అమ్మవారి యొక్క స్వరూపం. ఇవి కాకుండా మహాయంత్ర శబ్దముతో చెప్పబడేవి ఏంటంటే శ్రీచక్రము, రుద్రయంత్రము, వనదుర్గాయంత్రము, దుర్గాయంత్రము, ఇలా కొన్ని మహాయంత్రములు చెప్పబడతాయి. అంటే ఏ మంత్ర విద్య అయితే ఇహాన్నిస్తూనే పరాన్ని కూడా ఇవ్వగలదో అలాంటి విద్యలకే మనం మహామంత్రము, మహాయంత్రం అనాలి. అది శ్రీ విద్య కావచ్చు, పంచాక్షరి, దక్షిణామూర్తి, అష్టాక్షరి, ఇవన్నీ కూడా మనకి ఇహము పరము కూడా ప్రసాదించగలిగేవి. అంతేకాని లౌకికమైన ఏవో యంత్రాలు వేసుకుని ఏవో చేసుకునేవన్నీ కూడా లౌకిక యంత్రాలు, వాడికి మహాస్థానం లేదు అవి. అందుకు ఇక్కడ మోక్షకారకమైనటువంటి విద్యలన్నీ తీసుకోవాలి. అయితే అన్ని విద్యల స్వరూపం శ్రీ విద్య. ఎందుకంటే శ్రీ విద్యలో లేని మంత్రం లేదండి. సమిష్టిగా షడామ్నాయ విద్యల్లో మనం చూస్తే 6 ఆమ్నాయ విద్యలు కదా శ్రీ విద్యలో ఉన్నాయి. 6 ఆమ్నాయముల్లో ఉన్న మంత్రములే ఏవైనా మనకి. మీరు అనుకునే పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ అన్ని ఆమ్నాయముల్లోంచి వచ్చినటువంటివే. షడామ్నాయ సమిష్టి విద్య శ్రీ విద్య. అందుకు ఇక్కడ ఆ షడామ్నాయ విద్యల్ని అంటే పంచామ్నాయములు మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అనుత్తరామ్నాయం వరకు వెళుతున్నాం మనం ఇక్కడ. అందుకు షడామ్నాయ విద్యని భావన చేసుకోవాలి. అది మహామంత్ర, మహాయంత్ర అని చెప్పబడుతున్నది. అందుకే శ్రీ విద్యకి యంత్రరాజమని, సిద్ధ వజ్రము అని పేరున్నదని. శ్రీచక్రానికి సిద్ధ వజ్రం అని పేరు. అది ఎన్ని విశేషాలు ఉన్నాయో చూడండి. శ్రీచక్ర స్వరూపం అంతా ఇంత కాదు. అది అలాగని గొప్పదని చెప్పేసి ఆసక్తిగా వెళ్ళడం కాదు. దానికి కావలసిన శ్రద్ధ, సంస్కారం ఇవన్నీ అవసరమే. శ్రద్ధా సంస్కారమును గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఎంత ఎలక్ట్రికల్ ఆపరేషన్ అయినా, ఎలక్ట్రిసిటీని ఆపరేట్ చేయాలన్నా దానికి కావలసిన నాలెడ్జ్, విద్య, స్టడీ, సర్టిఫికేట్ ఎలా కావాలో దీనికి అలా కావలసిందే అని తెలుసుకుని మనం మహాయంత్ర అనే నామానికి నమస్కారం చేసుకుందాం. అసలు యంత్రం అంటేనే ఎనర్జీ ఫీల్డ్ అని నిన్ననే చెప్పుకున్నాం. శక్తిని కేంద్రీకరిస్తే దాని పేరు యంత్రము. శక్తిని ఎక్కడ కేంద్రీకరిస్తామో దాని యంత్రం అని అంటాం. అందుకు మంత్రశక్తి, దేవతాశక్తి కేంద్రీకృతమైన చోటు యంత్రం. అంతేకాదు యంత్రము అనే మాటకి మరొక విశేషం ఏంటంటే యంత్రము అంటే యమించున్నది, కంట్రోల్ చేస్తుంది అండి. ఇక్కడ కంట్రోల్ చేయాలి. ఏమిటి? నీ యొక్క బుద్ధుల్ని, ఇంద్రియాల్ని కంట్రోల్ చేయగలిగితే అదే పెద్ద యంత్రం. కనుక అమ్మవారి ఆరాధన నెమ్మదిగా మన నియంత్రించుతున్నది. కానీ నియంత్రించుతున్నది ఆ నియంత్రణ శక్తే అమ్మవారి యంత్రం. అంతేకాదు యాతన నుంచి రక్షించేది యంత్రము అని ఒక మాట చెప్తారు. అందుకే యంత్రారాధన చేసినటువంటి వాళ్ళకి నరక యాతనలు ఉండవు. అందుకే యాతనల నుంచి కాపాడేది కనుక యంత్రము అని. మహాసన, గొప్ప ఆసనము కలదు అమ్మవారికి. ఆవిడ చోటండి. ఆవిడ చోటు చాలా గొప్పది. గొప్పది అంటే అంత ఉందా, ఎంత ఉందా అంటే అంతా ఉంది. అంతా కలుపుకుని ఆవిడ ఆసనం. ఏంటి? ప్రపంచమే ఆవిడ ఆసనం. ఆవిడ కూర్చుంటేనే ఇది యాక్టివేట్ అవుతుంది. ఆవిడ ఆసనం కూర్చుంటేనే ప్రపంచం యాక్టివ్ అవుతుంది. అందుకే ప్రపంచంలో అంతటా ఆవిడ కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? ప్రపంచమంతా. ప్రపంచమంతా కదా. కనుక ప్రపంచం అంటే మీరు లెక్క పెట్టండి 5 పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ పంచతో కూడిన ప్రపంచమంతా అమ్మ కూర్చుంది కనుక ఆవిడ పంచబ్రహ్మాసన స్థిత. అంతేకాదు మన హృదయమే ఆవిడ ఆసనం. మీరు తీసేసినా వెళ్ళదు, అక్కడ కూర్చుంది ఆవిడ. మనం చేయాల్సింది కూర్చున్న ఆవిడని తెలుసుకోవడమే, కొత్తగా కూర్చోబెట్టక్కర్లే. ఇది తెలుసుకోండి, కూర్చున్న ఆవిడని తెలుసుకోవడం. అక్కడ ఆవిడ కూర్చుంటేనే ఈ పంచ తిరుగుతోంది. శరీరం పంచభూతాత్మకమై పంచ తన్మాత్రలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ ప్రాణాలతో తిరిగే ఈ శరీరమే అమ్మవారికి మహాసనం. ఇక్కడుంది ఆ తల్లి. ఎక్కడ కూర్చుని ఆవిడ ప్రకాశిస్తేనే నువ్వు నడవగలుగుతున్నావు. అందుకు మహాసన అంటే ఇంత భావన చేయాలి. అందుకే పంచబ్రహ్మాసనము చేయాలి. శ్రీచక్రమే అమ్మవారి యొక్క మహాసనము. ఇదొకటి గొప్పగా తెలుసుకోవాల్సింది. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అన్నారు కదండి. శ్రీచక్రరాజమే అమ్మవారి సింహాసనం. అక్కడ కూర్చుంటుంది ఆవిడ. అందుకు మహాసన. ఇంతవరకు చెప్పిన మహాయంత్రమే మహాసనముగా కలిగినటువంటిది. ఇది మహాయాగక్రమారాధ్య.
అమ్మవారిని ఆరాధన చేయాలంటే మహాయాగ క్రమముతో ఆరాధించాలి. క్రమము అంటే పద్ధతి. దేని తర్వాత ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి, పద్ధతి. పద్ధతి అంటూ ఒకటి ఉంది అంటే సిస్టమ్ ఉన్నదంటే సైన్స్ అని అర్థం. ఒక సిస్టమేటిక్ ఆర్డర్ అంటే సైన్స్. సైన్స్ ఎప్పుడైనా నేర్చుకుని చేయవలసిందే. అందుకు ఆ పద్ధతి ప్రకారంగా ఆరాధించుతాం గనక మహాయాగ క్రమము ద్వారా ఆరాధింపబడుతున్నది. అమ్మవారి ఆరాధనకున్న క్రమం అది. ఆ మహాయాగ క్రమం ఆయనకు తెలుసు, మహానుభావుడికి. అందుకే మొత్తం అందరూ కలిసి దేవతలు శివాయ గురవే నమః అని ఆశ్రయించారటండి. వెంటనే ఆయన వచ్చి నేను చేస్తా మహాయోగం, మీ వల్ల కాదన్నాడు. ఇదంతా మనం చిదగ్ని కుండ సంభూత దగ్గర వివరంగా చెప్పుకున్నాం గనక ఇక్కడ మరి చెప్పనవసరం లేదు కదా, అవసరం లేదు కదా, సంతోషం. సరే, మొత్తానికి మహాయాగ క్రమం అనగా ఆయన చేసేటప్పుడు ఇప్పటికి కూడా మహాయాగం అనగా అమ్మవారిని ఆరాధన చేయుట. మహాయాగం అని వేదంలో అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, పాకయజ్ఞ, హవిర్యజ్ఞములు మొదలైనవన్నీ మహాయాగములని చెప్పబడుతున్నాయి. ఆ వైదిక యజ్ఞములన్నిటి చేత ఆరాధింపబడేది ఆ తల్లే. అంటే కర్మఫలేష జుష్టాం కదా, అందుకు ఆ తల్లే. అలాగే శ్రీయాగ అంబాయాగముల్ని మహాయాగం అంటారు. శ్రీ విద్యా యాగం ఒకటి ఉన్నది మనకి. అంటే అగ్నిహోత్రమునందు నవావరణ స్వరూపాలకి అక్కడున్న దేవతలకి ఆహుతులు వేసి చేసేది శ్రీ విద్యా యాగం. ఇది ఆ సంప్రదాయం వాళ్ళు చేస్తుంటారు. ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం, హోమం చేయడం రెండూ ఉన్నది. అలాగే మంత్రములో ఉన్నటువంటి ఆవరణ దేవతలకు కూడా ఆహుతులు ఇస్తారు. ఇవన్నీ క్రమముగా తెలిసి ఆరాధన చేస్తే అందులో అమ్మవారి మంత్రములను ఆరాధన చేయడం మహాయాగం. అది క్రమముగా చేస్తే మహాయాగ క్రమం. ఈ మహాయాగ క్రమం ద్వారా ఆరాధింపబడుతోంది కనుక మహాయాగ క్రమారాధ్య. ఈ మహాయాగ క్రమంతో మొట్టమొదటి చేసిన వాడు ఎవడు? పరమేశ్వరుడు. అందుకే మహాభైరవ పూజిత. మహాయాగ క్రమం ద్వారా మహాభైరవుడి చేత పూజింపబడింది. మహాభైరవుడు అంటే శివుడు అండి. ఎందుకయ్యా అంటే 8 భైరవులు ఉన్నారు ప్రధానంగా మనకి, అష్టభైరవులు. వీళ్ళ పేర్లు తలంచుకుంటే చాలు మనం ధన్యులు అయిపోతాం. అందుకు మహాభైరవుడిని ఒక్కసారి తలంచుకోవాలి. భైరవ అంటే కొంతమంది అదేదో దుష్టశక్తి క్షుద్రశక్తి అనుకుంటారు. వీడిది అయితే గొప్ప, వీడిది కాకపోతే తప్పు. అదొకటి ఉంది లోకంలో. అందుకే ఎప్పుడు భైరవ భైరవి అనగానే అది ఉగ్రశక్తులు క్షుద్రశక్తులు అనద్దు. భైరవ బ్రహ్మశబ్దమే, సామాన్యం కాదు. కాశికా పురాధినాథ కాలభైరవం భజే. భైరవ అంటే భయంకరమైన శక్తి అండి, ఒప్పుకుంటాం. భయంకరమైన శక్తి అంటే ఉగ్రత్వం. ఇప్పుడు సెక్యూరిటీ గార్డు ఉన్నారు, సెక్యూరిటీ గట్టిగా ఉందనుకోండి దొంగలు కూడా వెళ్ళడానికి భయపడతారు. ఎందువల్ల? వాళ్ళకంటే వీడికి బలం ఉందని. అంతేకాని ఆ సెక్యూరిటీ గార్డు ఏం పర్వాలేదు, ఒక్కడు కొడితే పడిపోతాడు, లోపలికి వెళ్ళిపోవచ్చు వాడు అనుకున్నాడు అనుకోండి. మన ఇక్కడ అలాంటి సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటే మనం ఎంత భయపడాలి. అందుకే సెక్యూరిటీకి ఉండాల్సిన ఫోర్స్ ఎంత గట్టిగా ఉండాలండి. అందుకే ఎవడైతే వాచ్ చేస్తుంటాడో వాడికి ఎక్కువ శక్తి ఉండాలి. అలాంటి వాడిని పెట్టుకుంటే మనం ఇంట్లో ధైర్యంగా పడుకోవచ్చు. అందుకు వాడికి అంత శక్తి ఉండాలి. అందుకే ఇది వాచింగ్ పవర్. భైరవుడు అంటే వాచింగ్ పవర్. ప్రపంచాన్ని వాచ్ చేస్తుంటాడు. ఈ వాచ్ చేసేటప్పుడు మొట్టమొదటి ఏ రూపంలో వాచ్ చేస్తుంటాడు తెలుసా? కాల రూపంలో అందరినీ వాచ్ చేస్తుంటాడు.